ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయము సాంఖ్యయోగము. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞశ్చ కా భాషా సమాధిస్తశ్చ కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు పలికెను, కేశవ, సమాధియందుండు స్థితప్రజ్ఞుని లక్షణమేమి? ఇతరులు అతనిని గూర్చి ఎట్లు వచింతురు? అతడెట్లు మాట్లాడును, ఎట్లుండును, ఎట్లు సంచరించును? శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, పార్థ, మనోగతములగు కోరికలన్నింటినీ విడిచి ఆత్మయందే జీవ బ్రహ్మైక్య భావముతో తృప్తి నొందునతడు స్థితప్రజ్ఞుడు అనబడును. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములు ప్రాప్తించినప్పుడు కలతనొందని మనస్సు కలవాడును, సుఖములందు ఆసక్తి లేనివాడును, అనురాగ భయక్రోధములు లేనివాడును అగు ముని స్థితప్రజ్ఞుడు అనబడును. సుఖదుఖములు, రాగద్వేషములు, భయక్రోధములు మనోవికారమును కలిగించును. ఇవి లేనందున పల్కుటకు ఏమియూ లేక మౌనము వహించి ఆత్మారాముడయుండునని భావము. యః సర్వత్రానభిస్నేహస్తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఏముని దేహ జీవితాదులయందు మమతలేనివాడై ప్రియాప్రియ విషయ ప్రాప్తియందు ఆనందద్వేషములను పొందకుండునో అతడు స్థితప్రజ్ఞుడు అనబడును. ఆనందద్వేషములు అను మనోవికారములు లేనందున మౌనము వహించి ఆత్మారాముడయుండునని భావము. యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియానీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. భయపడిన తాబేలు తలను 4 కాళ్లను లోనికి మడుచుకొనున్నట్లు ఆత్మారాముడగు యోగి రాగద్వేషాది దోషభయమున పంచేంద్రియములను సర్వ విషయముల నుండి వెనుకకు మరల్చి స్థితప్రజ్ఞుడు అగుచున్నాడు. ఇంద్రియ ప్రవృత్తి లేనందున నిశ్చలుడై కూర్చుండునని భావము. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియములకు ఆహారములగు శబ్దాది విషయములను నిరాకరించు కఠోర తపస్వి నుండి ఆ విషయములు మరలుచున్నవే కాని విషయానురాగము పోదు. ఆత్మ సాక్షాత్కారమైన స్థితప్రజ్ఞునికి విషయానురాగము కూడా నశించును. అంటే మనుషులను ఆధ్యాత్మికత వైపు నడిపించడానికి, అసలైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకొనడానికి మొదటి సోపానాలుగా మనకి అష్టాంగ యోగములో చాలా విధానాలు చెప్పబడ్డాయి. ప్రాణాయామమని, ధ్యానమని, ఇలా రకరకాల మార్గాలు, రకరకాల విధులు అనేవి మనకి నియమాలుగా చెప్పబడ్డాయి. ఈ నియమాలను కేవలం వాటి అర్థాలు తెలుసుకోకుండా, ఆత్మ యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోకుండా కేవలం నియమాలుగా మాత్రమే చేయడం వలన విషయానురాగం అనేది పోదు. కేవలం అప్పటికప్పుడు ఏదో ఆ పని చేస్తున్నంతసేపు మాత్రమే మనం మనసుని లగ్నం చేయగలుగుతాం, కానీ తర్వాత వాటి మీద, అసలైన విషయాల మీద ఆపేక్ష అనేది మనకి పోదు. అలా కాకుండా అసలైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని స్థితప్రజ్ఞతని సంపాదించినప్పుడు మనకి విషయానురాగము కూడా పోతుంది అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాని ప్రమాధీని హరంతి ప్రసభం మనః. కౌంతేయ, మనోనిగ్రహము మాత్రము చాలదు. ఆత్మ సాక్షాత్కారము కొరకు ప్రయత్నించుచున్న మేధాసంపన్నుడగు పురుషుని యొక్క మనస్సును కూడా విషయ దర్శన మాత్రమున కలతనొందించు ఇంద్రియములు బలాత్కారముగా విషయముల వైపు లాగుకొని పోవును. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాని తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అట్టి బలవత్తరమైన ఇంద్రియములు అన్నింటినీ కూడా చక్కగా వశపరుచుకొని విక్షేపరహితమగు మనస్సు కలవాడై సర్వాత్ముడగు వాసుదేవుని యందే ఆసక్తి కలవాడై ఉండవలను. ఎవని ఇంద్రియములు అభ్యాస బలము వలన వశీకృతములై ఉండునో అతడే స్థితప్రజ్ఞుడు. అంటే ఇంద్రియాలని మనం నిగ్రహించకూడదు, వశపరుచుకోవాలి. నిగ్రహించడం వల్ల ఏమవుతుంది అంటే అప్పటికప్పుడు నిగ్రహం కలిగిన వాళ్ళగానే ఉంటాం, కానీ అవి మళ్ళీ కొంతకాలానికి ఎంత బలంగా అణిచిపెడతామో అంత బలంగా పైకి లేస్తాయన్నమాట. అలా కాకుండా నిగ్రహించడానికి బదులు వశపరుచుకుంటే, అంటే అవి మనం చెప్పినట్టు వినేటట్లుగా చేసుకోగలిగితే, అది కూడా అభ్యాసం ద్వారా చేసుకోగలిగితే అప్పుడు మనకి స్థితప్రజ్ఞత అనేది అలవర్తుంది అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంజ్ఞస్తేషూపజాయతే సంజ్ఞాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి.
శబ్దాది విషయములను గురించి చింతించుచుండు పురుషునకు ఆ విషయములందు ఆసక్తి జనించును. అట్టి ఆసక్తి వలన ఆ విషయ భోగేచ్ఛ పుట్టును. ఆ ఇచ్ఛకు ఒకానొక కారణము వలన ప్రతిబంధకము కలిగినచో కోపము వచ్చును. కోపము వలన కార్యాకార్య వివేకము నశించును. అవివేకము వలన పూర్వానుభవ స్మృతి కలుగకుండును. అట్టి స్మృతి లేనివాడు యుక్తాయుక్త సదసద్విచార బుద్ధి కోల్పోవును. అట్టి బుద్ధిలోపము వలన పురుషార్థ సాధనకు అయోగ్యుడై పురుషుడు నశించును. ధర్మార్థ కామమోక్షములు సాధించలేని పురుషుని జీవితము వ్యర్థమగును. ఇక్కడ పురుషుడు అంటే కేవలం మగవారు అని కాదండి, మనుజుడు అంటే మనుషులు, స్త్రీ పురుషులు ఇద్దరు అని కూడా భావం ఇక్కడ. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్చైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. తన అధీనమునందు మనస్సు కల సంయమ చిత్తుడు ప్రియ విషయాసక్తి అప్రియ విషయ ద్వేషము లేని ఇంద్రియ ప్రవృత్తితో తనకు అధీనములై ఉన్న ఇంద్రియముల ద్వారా శరీరయాత్రకు అవసరమగు అన్నపానాదులను గ్రహించుచు మనశ్శాంతిని పొందును. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతి. మనశ్శాంతి కలుగగా దానివలన ఆధ్యాత్మిక శోకమోహముల వలన కలుగు మానసిక దుఃఖము, వ్యాధి వలన కలుగు శారీరక దుఃఖము, తాపత్రయమును ఉపశమించును. శాంత మనస్కుని బుద్ధి ఆకాశము వలె అంతటను వ్యాపించియున్న ఆత్మ యొక్క సాక్షాత్కారమునందు నిశ్చలమగును. నాస్తి బుద్ధి రయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయతః శాంతి రసాంతస్య కుతః సుఖం. మనోనిగ్రహము లేనివానికి సదసద్వివేక బుద్ధి కలుగదు. అట్టి అవివేకికి ఆత్మజ్ఞానమునందు అభిరుచియు కలుగదు. ఆత్మచింతన లేనివానికి మనశ్శాంతి కలుగదు. మనశ్శాంతి లేనివానికి సుఖమెక్కడిది? ఇంద్రియానాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. శబ్దాది విషయములను వెంటాడు శ్రోత్రాది ఇంద్రియములను ఎవని మనస్సు అనుసరించునో అట్టి మనస్సు వాని సదసద్వివేక బుద్ధిని నీటి అందలి నావను ప్రతికూల వాయువు వలె పెడదారి పట్టించును. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియానీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. విషయముల యందు ఇంద్రియ ప్రవృత్తి దోషమగుట వలన ఓ అర్జున, ఎవడు తన ఇంద్రియములను విషయములపై పోనీయక సర్వవిధములా అరికట్టుచున్నాడో అతడే స్థితప్రజ్ఞుడు. యానిసా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సానిసా పశ్యతో మునేహ్. సమస్త భూతములకు పరమార్థతత్వము గోచరించనందున ప్రకాశరహితమగు కాలము రాత్రి వంటిదగును. అట్టి సర్వభూత రాత్రియందు ఇంద్రియ నిగ్రహము గల స్థితప్రజ్ఞుడు అజ్ఞాన నిద్ర నుండి మేల్కొని ఆత్మావలోకనము చేయుచుండును. ఏ అవిద్యాదశయందు ప్రాణులు మేల్కొని వ్యవహారతత్పరులయుందురో అయ్యది ఆత్మజ్ఞానము గల జితేంద్రియునకు ప్రకాశరహితమగు నిశాతుల్యమగును. స్థితప్రజ్ఞునకు కర్తృకర్మకారక వ్యవహారము సంభవింపదని భావము. అన్యార్థములో సమస్త భూతములకు సర్వేంద్రియములు నిద్రాణములై విషయాన్వేషణ లేని సమయము రాత్రి వంటిది. అట్టి సమయమున జితేంద్రియుడగు యోగి ఆత్మావలోకనముతో మేల్కొనియుండును. సమస్త భూతములకు ఇంద్రియములు సావధానములై విషయాన్వేషణ చేయు సమయము పగలు వంటిది. అట్టి సమయము స్థితప్రజ్ఞునకు ఆత్మావలోకనము లేనందున నిశాతుల్యము. అంటే సాధారణంగా మనమందరము కూడా పగటిపూట ఇంద్రియాల వలన అవి కావాలి ఇవి కావాలని ఆలోచిస్తూ ఆ పనులు ఈ పనులు చేస్తూ ఇంద్రియాలకు ఎక్కువగా పని చెప్తూ ఉంటాము. అదే రాత్రి సమయంలో ఆ ఇంద్రియాలకు కాస్త విశ్రాంతిని ఇస్తూ ఉంటాము. అది మనకు పగలు రాత్రి అన్నమాట. అలా కాకుండా స్థితప్రజ్ఞత కలిగిన వారికి పగటి సమయం రాత్రి వంటిది. అంటే విషయాల మీదకి మరల్చకుండా ఇంద్రియాలను వశంలో ఉంచుకుంటారు కాబట్టి వారికి పగలు అనేది రాత్రితో సమానం. విషయాన్వేషణ లేకుండా ఉంటాయి. అంటే ఇంద్రియాలు మనకి రాత్రి ఎలాగైతే పని చేయకుండా విశ్రాంతిని తీసుకుంటాయో అదేవిధంగా స్థితప్రజ్ఞత కలిగిన వారు పగటిపూట ఇంద్రియాలను వశపరుచుకొని వాటికి విశ్రాంతినిస్తారు. అదే రాత్రి సమయంలో ఆత్మావలోకనం చేస్తూ అంటే ఆత్మానుభవాల ద్వారా ఆ పనుల గురించి ఆలోచిస్తూ రాత్రిపూట వారు మేల్కొని ఉంటారు. మేల్కొని ఉండడము అంటే వాటి గురించి ఆత్మావలోకనంలో ఉంటారని మాత్రమే ఇక్కడ అర్థం అన్నమాట. ఆపూర్యమాన మచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి నకామకామి. అనేక నదీ ప్రవాహములు వచ్చి కలిసినప్పటికీ సముద్రము పొంగి చెలియలి కట్టను దాటక స్థిరముగా నుండునట్లు భోగ్య విషయములు ప్రారబ్ధ కర్మవశమున సంప్రాప్తములైనప్పటికీ ఎవడు నిర్వికారుడై ఉండునో
అట్టి స్థితప్రజ్ఞుడే మనశ్శాంతిని పొందును. అంతేకాని విషయాసక్తి కలవాడు మనశ్శాంతిని పొందనేరడు. అంటే మన ప్రారబ్ధ కర్మల వలన మనకి అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సంతోషాన్ని కలిగిస్తే, కొన్ని బాధని కలిగిస్తాయి. కానీ ఈ రెండిటికి కూడా చలించకుండా, ఎలా అయితే అనేకమైన నదీ ప్రవాహాలు సముద్రంలో కలిసినప్పటికీ కూడా సముద్రము నిశ్చలంగా ఉంటుందో, అలాగే మనకి విషయానురాగం లేకుండా వేటికి మనం చలించకుండా ఉండగలుగుతామో అప్పుడే మనకి మనశ్శాంతి అనేది కలుగుతుంది అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. విహాయ కామా యస్సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతి మధిగచ్చతి. ఎవడు కోరికలను విడనాడి శరీర జీవన మాత్రమునందు కూడా కోరికలేనివాడై ప్రారబ్ధ కర్మవశమున సంప్రాప్తములైన విషయములందు మమకారము లేనివాడై సంచరించునో అట్టి స్థితప్రజ్ఞుడు సంసార దుఃఖ విముక్తి రూపమగు శాంతిని పొందును. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలే అపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. పార్థ, ఇదియే ఆధ్యాత్మిక స్థితి. ఈ స్థితి లభించినవాడు మోహమును పొందడు. మరణ సమయమునందైనా ఈ స్థితిని పొందినవాడు మోక్షమును పడయును. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయము సమాప్తము.